శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరణ సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాం కృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగత్. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. జగద్వంజితుడైన జగద్గురు శారదాపీఠ శృంగేరి శ్రీ మన భారతీతీర్థ శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి గురించి ఒక పుస్తకంలో చూసుకున్నాను, పుస్తకం కొన్నాను. దాంట్లో అయితే కొన్ని చెప్దాం. విశేషాలు మనకి చాలామంది తెలుసుని విషయాలు తెలియని కాదు. ఎన్నో పత్రికల్లో వచ్చే ఎన్నో అన్నింటిలో వింటున్నారు. కానీ నా మట్టికి నాకు తృప్తిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇది చెప్పుకుంటే ఎప్పుడైనా వినొచ్చు నన్ను ఆ ఉద్దేశం కోసం చేసుకున్నాను. అదనమాట. మొదటి అధ్యాయం దివ్యాంశ ఆవిర్భావం. విశ్వంలో ఎన్నో మతాలు ఉన్నాయి. వాటన్నిటిలో హిందూ మతం అని పిలువబడే సనాతన ధర్మం సర్వశ్రేష్టమైంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వప్రాణ దయాపర్వతం అనే విస్తృత ప్రాతిపదిక మీద నెలకొన్న ధర్మం ఒక్కటే మానవ సృష్టి ఉన్నంతకాలం ఉండగలిగింది. విధర్మీయులు అనేక విధములైన ఆక్రమణలు తట్టుకుని నిలబడ్డ ఈ ధర్మానికి ఎన్నటికీ చ్యుతి లేదు అని అంటాడు ఒక మహాపురుషుడు. ఈనాడు అనేక మంది మనసులను ఒక సమస్య పీడిస్తుంది. అదేమిటంటే ఇప్పటి కాలగతిని చూస్తుంటే జనులలో ధర్మపరాముఖత పెరుగుతున్నది, విధర్మీయుల ప్రచారాలు విస్తృతం అవుతున్నాయి. ఇట్టి స్థితిలో సనాతన ధర్మం ఇంకా ఎన్నాళ్ళు నిలుస్తుంది అని ఈ ప్రశ్నకు ఆ మహాపురుషుని మాటల్లో సమాధానం ఉంది. ఋషిణాం పునరాజ్ఞానం వాచమర్ధోనుధావతి అని ప్రాచీనం చెప్పారు. మహాత్ముల వాక్కు నిశ్చయంగా ఫలిస్తుంది అని దాని అర్థం. పై మాట చెప్పింది వేరెవరో కాదు, శ్రీ శంకర భగవత్పాద స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠంలో 36వ పీఠాధిపతులుగా వెలుగుతున్న శ్రీ జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, బ్రహ్మశ్రీ వేదముత్రుని తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు ఆంధ్రప్రదేశానికి చెందిన సనాతన ధర్మపరాయణుడైన ఒక బ్రాహ్మణోత్తముడు. ఈయన సనాతన వైదిక సాంప్రదాయంలో అధిక శ్రద్ధ గల వంశంలో జన్మించిన వారు. వీరిది కుత్స గోత్రం. ఆపసమ సూత్రం. తంగిరాల సుబ్బయ్య గారు, సుందరమ్మ గారు వీరి మాతాపితరులు. బాల్యం నుంచి ఈయన ఆధునిక భోగభాగ్యాల వైపు దృష్టి మరల్చక తమ స్వశాఖ అయిన కృష్ణ యజుర్వేదాధ్యాయుల ఆసక్తులయ్యారు. వైదిక వృత్తిలో గౌరవాన్వితుడుగా మసులుసు దురాశకు లోనుగాక నిరాడంబరమైన జీవితం గడుపుతూ ఈయన తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించేవారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని మిన్నెకల్లు గ్రామ వాస్తవ్యులు కౌండిన్య గోత్రజులైన బ్రహ్మశ్రీ వేదమూర్తి కోట బ్రహ్మయ్య గారి కుమార్తె అయిన శ్రీమతి సౌభాగ్యవతి అనంతలక్ష్మమ్మను వివాహమాడారు. ఈ దంపతులు ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో పల్నాడు తాలూకాలోని నాగులేరు అనే నదీ తీరంలో ఉన్న అలుగుమల్లెపాడు గ్రామంలో నివసించేవారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ గారు అతిథి పూజ నిరతురాలైన మహాసాధ్వి. ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ దంపతులే మంచి గౌరవభావంతో ఉంటూ వారితో ఏదో విధంగా సంబంధం పెట్టుకోవడం తమ భాగ్యం భావించేవారు.
భగవద్ అనుగ్రహం చేత ఆ దంపతులకు 4 కుమార్తెలు జన్మించారు. అతని కానీ అపుత్రస్య గతిర్ నాస్తి, పుత్రులేని వారికి ఉత్తమ గతులు లేవని శాస్త్రోక్తిని స్మరిస్తూ ఆ దంపతులు పుత్రుడు కలుగునందుకు వ్యాపోయారు. ఈ దంపతులు వసించే గ్రామం భవానీ శంకర దేవాలయం ఉంది. శ్రీ అవధాని గారు ప్రతిరోజు నాగులేరులో స్నానం చేసి ఆ ఈశ్వర దేవాలయానికి వెళ్ళి 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఆ శివలింగానికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేశారు. శ్రీరుద్రం గొప్ప శక్తిగల మంత్రం. దానితో శ్రద్ధాపూర్వకంగా అభిషేకించేసే భక్తులను శివుడు తప్పక అనుగ్రహిస్తాడని, శివుడు ఆస్తోషుడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అవధాని గారు తమ వ్రతం పాటించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు. కొంతకాలం తర్వాత శ్రీ అవధాని గారు తమ నివాసం మచిలీపట్నానికి మార్చారు. అక్కడ ఆయన గొప్ప భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవాలు జరిపారు. నాకు కుమారులు పుడితే వారికి రాముల వారి పేరు పెడతానని శ్రీరామునికి మొక్కుకున్నారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ ఆంజనేయుడిని ఆరాధిస్తూ కుమారుడు పుడితే వారికి ఆంజనేయుని పేరు పెడతానని మొక్కున్నది. ఒకరోజు తెల్లవారుజామున ఆమెకు ఆంజనేయ స్వామి స్వప్నంలో కనబడి 3 మామిడి పండ్లు అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. మర్నాడు ఉదయమే ఆమె ఆనందకరమైన వృత్తాంతం భర్తకు చెప్పింది. వాళ్ళకు కానీ ఆ స్వప్న వృత్తాంతం చెప్పగా విన్న ఇతరులకు కానీ 3 మామిడి పండ్లు ఇవ్వడంలో అంతరార్థం తెలియలేదు. ఒక స్వర్గలోక పాతాళలోకాలను అతిక్రమించగలిగిన మహాపురుషుడు అనంతలక్ష్మమ్మకు పుత్రుడుగా ఉన్నాడని ఆంజనేయుని అభిప్రాయమా? లేదా శివరామ ఆంజనేయుల అనుగ్రహం చేత వైరాగ్యం, ధర్మనిరత, వక్తృత్వం అనే 3 ఉత్తమ గుణాలు ఉన్న పుత్రుడు జన్మించున్నాడనా అభిప్రాయమా? లేదా ఆమెకు శిశువుగా 1 జన్మ, ఉపనయనానంతరం బ్రహ్మచారిగా 2వ జన్మ, చివరికి సన్యాసిగా 3వ జన్మ కలగబోయే పుత్రుడు పుట్టనున్నాడని అర్థమా? ఆ స్వప్నం యొక్క లేదా ఆ దివ్య దర్శనం యొక్క అంతరార్థం ఏదైనా ఆ అనుభూతిని కలిగిన కొంతకాలానికి అనంతలక్ష్మమ్మ గారికి ఆవిడ గర్భవతి అయింది. కరణామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి నాడు షష్ఠి గడియలలో 11/4/1951 పరమేశ్వరుడు అనంతలక్ష్మి అవధానుల పుత్రుడుగా అవతరించాడు. ఆ దంపతులు తాము మొక్కుకున్న ప్రకారం ఆ పిల్లవానికి సీతారామ ఆంజనేయులు అని నామకరణం చేశారు. ఆ శిశువు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు శ్రీ అవధాని గారు తమ నివాసం మచిలీపట్నం నుంచి నరసరావుపేటకు మార్చారు. సుకుమారుడైన ఆ శిశువు తన చిన్నబూతో అందరినీ మంత్రముగ్ధులు చేసేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ శ్రీమతి అనంతలక్ష్మమ్మ దివ్యమాత అయిన యశోదాదేవి వల్ల ప్రవర్తించవలసి వచ్చింది. ఒకనాడు ఉదయం 5 గంటలకి మేల్కొన్న శ్రీమతి అనంతలక్ష్మమ్మ తన పక్కలోనే పండుకుని ఉన్న శిశువు వైపు చూసింది. అప్పుడు ఆమెకు ఒక అత్యద్భుతమైన దృశ్యం కనబడింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ పిల్లవాని సుందరమైన ముఖం మీద వర్తులాకారమైన ఒక ప్రకాశం వ్యాపించినట్లు ఆమె కనపడింది. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. మందమారుతూ తరంగాలు వీస్తున్నాయి. తల్లి ఆ అద్భుత దృశ్యం నుంచి తన చూపులు మరతదలక నిశ్చలంగా అలాగే కూర్చుని ఉండిపోయింది. మెల్లగా ఆ జ్యోతిర్మండలం తిరోహితం అయింది. దానితో తల్లి మామూలు స్థితికి వచ్చింది. అదంతా ఎప్పుడు అనుకో ఆ సమయంలో తెలియకపోయినా నామె నిజంగా అదృష్టవంతురాలు. జన్మ ఎత్తి లౌకిక వ్యవహారాలతోనే జీవితం గడిపే మామూలు మనిషి వంటి వాడు కాడు తన పుత్రుడు అని విషయం ఆమెకు తెలియదు. తన నిర్దిష్టమైన నడవడికతో, వైరాగ్యంతో, దివ్యశక్తితో పవిత్రమైన ఈ భరతభూమి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఇతడు పెంపొందిస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలియదు. అత్యధిక కాలంలోనే ఆ ఆశ్చర్యకరమైన ఈ వార్త అంతటా వ్యాపించడంతో అతడు సాధారణ బాలుడు కాదు అని అందరూ తెలుసుకున్నారు. 3 సంవత్సరాలు కూడా నిండకుండానే ఈ బాలులో ఉన్న సహజమైన భక్తిభావాన్ని చూసి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఒక రోజున ఆ పిల్లవాడు విపరీతంగా ఏడవడం మొదలుపెట్టేశాడు. తల్లిదండ్రులు కానీ మరి ఎవ్వరు కానీ ఆ ఏడుపుని ఆపలేకపోయారు. అప్పుడు తల్లిదండ్రులు వారి ఇంటి దగ్గరనే ఉన్న దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. దేవాలయంలో ప్రవేశించిన మరుక్షణంలో తమ ముద్దు బిడ్డలు ఏడుపు చూసేసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. గంటల కొలది సాగిన ఏడుపును వెంటనే ఆగిపోవడమే కాకుండా దీని స్థానంలో మరొక ఆశ్చర్యకరమైన పని ప్రారంభమైంది. శ్రీ ఆంజనేయులు తదేక దీక్షగా భగవంతుని చూస్తూ అతి శ్రద్ధతో శంభో శివ శివ సాంబ శివ శివ అని మధుర స్వరంతో శివనామోచ్చరణ చేయడం ప్రారంభించేశారు. శివుడు అనుగ్రహించిన ఈ అత్యద్భుత వరప్రసాదంలో ఈ విధంగా మరొక లీలను చూస్తున్న తల్లిదండ్రుల మనసులో కలిగిన భావాలను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.